నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాజకీయాల్లో అడుగుపెట్టి బీఆర్ఎస్ తరపున 2 సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచి తెలంగాణ సమస్యలపై పార్లమెంట్లో తన గళాన్ని విప్పినటువంటి తీరు మనం చూసాము. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ సాంప్రదాయాలకి సంస్కృతికి ప్రతీక అయినటువంటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహ రూపశిల్పి అయినటువంటి పసునూరి దయాకర్ గారు మనతో ఉన్నారు. మరి సార్తో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాజకీయాల గురించి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. చాలా రోజుల తర్వాత ఈ వేదికగా మిమ్మల్ని ఇలా కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఓకే అండి. అండ్ ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే తెలంగాణ ప్రజలు అసలు తెలంగాణ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతవరకు స్వాగతిస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? అసలు బేసికల్గా ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చిందంటే స్వాగతించినట్టు భావించవలసిందే కదా. మెజార్టీ ఇచ్చిందంటే స్వాగతించవలసిందే. స్వాగతిస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో ఏం చేసినాం అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 సంవత్సరాల కాలంలో వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలే కానీ అవే కానీ అంటే వాళ్ళ మీద మంచి అభిప్రాయం లేకనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 1 ఇయర్ గడిచిపోయింది. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. ఈ 4 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన హామీలే కానీ ఇంకా కొత్త సంక్షేమ పథకాలైనా ఏది చేసి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తారో అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేయవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం చేస్తుంది కూడా. ఓకే, అంటే ఇప్పుడు మీరు 2 దఫాలుగా ఒక విధంగా చెప్పాలంటే 2 సార్లు మంచి మెజారిటీతో గెలిచారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. సో మరి అప్పుడు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఆ టైంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అయ్యాయి, అండ్ ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నారు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? అసలు మీకు తెలుస్తుంది కదా, గత ప్రభుత్వం అంటే జనరల్గా ఏంటంటే అప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు నెరవేర్చింది. కొంత వెనుకబడిపోయింది. డబుల్ బెడ్రూమ్లే కానీ అంటే వాళ్ళు ప్రజలు ఆశించినన్ని కట్టకపోయినా వాళ్ళు కొన్ని కట్టయితే ప్రూవ్ చేయడం జరిగింది. కొంత ప్రూవ్ చేసిండ్రు అంటే ఇంకా కొన్ని అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా కొంత అదైపోయి 10 సంవత్సరాల తర్వాత ఎవరికైనా కొంత మళ్ళీ వేరే దూరపు కొండ నిలుపన్నట్టు కూడా ఉంటుంది కదా. అంటే వాళ్ళు చేయవలసినవి చేసిండ్రు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చేసింది. ఏంటన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేని సంక్షేమ పథకాలు కూడా చాలా ప్రకటించడం జరిగింది. కొన్ని ఇంప్లిమెంటేషన్ కూడా కాంగ్రెస్లో చేయడం జరిగింది. ఉచిత బస్సే కానీ ఇవన్నీ కూడా కొన్ని సంక్షేమ పథకాలు కొన్ని సకాలంలో అందించకపోయినా కానీ కొన్ని అయితే ప్రభుత్వము గతంలో బీఆర్ఎస్ పెట్టిన సంక్షేమ పథకాలకు భిన్నంగా ఇంకా కొన్ని అడిషనల్గా జోడించి కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రీ బస్సే కానీ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది కొత్త ప్రభుత్వం కాబట్టి అట్లా. ఇప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి ఆ ఉద్యమంలో చాలామంది నేతలకు సంబంధించినటువంటి ఆ ఫైట్ మనం చూసాము. అందులో గుర్తుంచుకోదగ్గ వ్యక్తుల్లో మీరు కూడా ఒకరని చెప్పొచ్చు. సో ఆ గుర్తింపును చూసే తెలంగాణ ప్రజలు కూడా తినైతే కరెక్ట్గా మాకు బాగుంటుంది, మా సమస్యలపై కొట్లాడతారు, మా సమస్యలు దగ్గరుండి చూస్తారు కాబట్టి మాకు జరగాల్సినటువంటి న్యాయం కానీ మాకు రావాల్సినటువంటి ఫలాలు మాకు వస్తాయన్న ఒక ఇదితో మిమ్మల్ని 2 సార్లు గెలిపించడం జరిగింది. బట్ అనూహ్యంగా ఇంత మంచి పేరున్నటువంటి మీకు బీఆర్ఎస్ నుంచి ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది? ఎందుకు మీరు పార్టీ మారాల్సి వచ్చింది? అసలు యాక్చువల్గా మీరు అన్నది కరెక్ట్. నేను యాక్చువల్గా ఏదో నేను అధికారంలో ఓ ఎంపీని అవుతానో ఎమ్మెల్యేని కావాలనో రాలేదు. ఒక ఉద్యమ కాన్సెప్ట్ తోటి నేను పనిచేసిన, ఒక మామూలు కార్యకర్తగా పనిచేసిన. ఏదైనా ధర్నా అంటే ఏదైనా రాస్తా రోకోనో లేకుంటే ధర్నా కార్యక్రమం అయిందంటే కంపల్సరీ నేను నాతో పాటు చాలామందిని కూడా వెంట పెట్టుకొని ట్రాక్టర్లను లారీలను పడి ఉద్యమాలు చేసి అంటే చిన్న స్థాయి కార్యకర్త కాంచి పనిచేసిన వ్యక్తిని నేను. పనిచేసుకుంటా చేసిన చాలా సందర్భాలు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. ఒక ఎమ్మెల్యేకు ప్రియ శిష్యునిగా ఉందాం అనుకున్నా. పెద్ద నేనంత గొప్ప స్థాయి నాయకుడిని కాదు, ఒక ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఏం లేదు.
ఏంటంటే ఒక కమిట్మెంట్ నిజాయితీగా సిన్సియర్గా చేయాలనే కాన్సెప్ట్ నాకు ఉంటుంది. నా దగ్గర ఉన్నదల్లా ఒకటి ఒక మంచితనం తప్ప నా దగ్గర అంటే ఏం లేదు, మోసం చేయమంటే చెప్తున్నా. ఈరోజు టికెట్ రాకపోవడానికి మీ అతి మంచితనమే రీజన్ అంటారు అయితే? అంటే సిన్సియారిటీ కూడా అమాయకత్వం అనుకుంటారు కొన్ని లాయల్గా, కొన్ని సిన్సియారిటీ కూడా అమాయకత్వం అనుకుంటారు. అది ఈ పొలిటికల్ లీడర్కు అంటే నేను ఆ పాత్ర ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఎట్లుండే అంటే ఎమ్మెల్యేనే బాస్, ఎంపీ ఏదైనా గెస్ట్గా పిలిస్తే పోవాలి, ఏదైనా కార్యక్రమం పిలిస్తే పోవాలి, వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి, నా ఏజెండాలను పట్టుకొని పై రోజులు పట్టుకొని తిరగాలనేది అది ఉండదు పార్టీలో. ఏదన్నా అంటే నా కింద ఉన్న 7 కాన్స్టిట్యున్సీలు కూడా ఎమ్మెల్యేలు అందరు బీఆర్ఎస్ వాళ్ళే. బీఆర్ఎస్ వాళ్ళే కూడా వాళ్ళు పిలిస్తే పోతాం, పిలవకుంటే పోవడం ఉండదు. లేకుంటే ఏదన్నా పెళ్ళిలోకో చావులో అది అంటే జనరల్గా వెళ్ళిపోతాం. అంటే అట్లాంటి కార్యక్రమాలకు మనం యాక్టివ్గా చేస్తేనే కదా రెండోసారి కూడా మనలో మంచి మెజార్టీతో గెలిపి. పబ్లిక్ రిలేషన్ బాగుంటుంది మన దగ్గర, పబ్లిక్ రిలేషన్ ఉంటుంది. మనం తప్పుపట్టడానికి భూ కబ్జాలు దందాలు ఏది కూడా మనం చేయలే. సిన్సియర్గా కమిట్మెంట్గా చేసిన వ్యక్తిని. కేసీఆర్ గారికి ఏది కావాలో అది అందించడానికి ప్రయత్నం చేసినే తప్ప కానీ నా సొంత ఎజెండాలను పట్టుకొని పైరోగులు పట్టుకొని మంత్రుల దగ్గరకో కేసీఆర్ గారి దగ్గరకో వాళ్ళ దగ్గరికి ఎప్పుడు కూడా పైరోగులకు అట్లాంటి వాటికి చోటు లేదు. నా దగ్గర సిన్సియర్గా వర్క్ చేసే క్యారెక్టర్ నాది. అట్లా ఉన్నాం. అయితే కేసీఆర్ గారు నేను ఏమనుకుంటున్నా అంటే నన్ను అంటే ఇంత అంటే ఈ పక్కకు పెట్టిన ఏం కాదు అనే ఉంటాడు మనతోటి అనే ఆలోచన ఉండి నన్ను నాకు టికెట్ ఇవ్వలేదని నేను అనుకున్నా. ఎందుకంటే జనరల్గా రెండోసారి కూడా మంచి మెజారిటీతో గెలిపించిందంటే కాస్త కూస్తో పబ్లిక్ మన మీద మన వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, మన కార్యకర్తలు ఉంటారు, మన తిరగడము మన చేసే కార్యక్రమాలను బట్టే కదా మనకు మంచి పేరు వచ్చేది. అవన్నీ కార్యక్రమాలు మనం చేసుకుంటూ పబ్లిక్లో ఉన్నాం. పబ్లిక్లో ఉండటానికి నాకు టికెట్ ఇవ్వకపోయేసరికి ఏంటంటే తెల్లారి నుంచి నాకు ఏముండదు కదా, ప్రోటోకాల్ ఉండదు, ఎటు అది చేసినా ఏముండదు. కనీసం నాకు పెద్ద సార్ అంటే కేసీఆర్ కనీసం దయాకర్ నీకు ఈరోజు నేను ఇవ్వలేకపోతున్నా టికెట్ ఇస్తలేను అని అంటే నేను నాకు అంతకుముందు 2 సార్లు పిలుచుకొని చెప్పిండు. నేను నీకు ఎమ్మెల్యే ఆరూరు రమేష్ వచ్చినప్పుడే కానీ కడియం శ్రీహరి పార్టీలో చేరినప్పుడే కానీ కొంతమంది పెద్ద పెద్ద నాయకులు పార్టీలో చేరుతాను నా మాట విందాక నాతో ఉండు, నువ్వు ఎప్పుడైనా నిన్ను కాపాడుకుంటా అన్నాడు. ఓకే సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా వింటా అని చెప్పిన. అట్లాంటి వ్యక్తిని నేను 2 సార్లు పబ్లిక్ అత్యధిక మెజారిటీతో గెలిపించిన అంటే పార్టీ గెలిపించింది కేసీఆర్ బలం అనుకో, నేను జీరోనే. కానీ గెలిపించిన వ్యక్తిని కనీసము ఆయనకు మోరల్ వాల్యూస్ ఉంటాయి, ఆయనకు వ్యక్తిత్వం ఉంటుంది, కనీసం ఒక మాట చెప్పుదాము అనేది లేదు. కేసీఆర్ గారిని చూసి గెలిపించారు, నేను యాక్సెప్ట్ చేస్తాను అది కూడా. బట్ ఒక విధంగా లోకల్ అనే ఒక అంశానికి వస్తే ఖచ్చితంగా దయాకర్ యొక్క వ్యక్తిత్వం చూస్తారు కాబట్టి ప్రజలు 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టారు. ఆ విషయాన్ని నేను అంగీకరించిన. అంటే పార్టీని చూసి గెలిపించవచ్చు కాదనట్లేదు, బట్ అదొక 40% మాత్రమే వర్కౌట్ అవుతుంది. రిమైనింగ్ 60% అంటే నన్ను చూసి గెలిపించాలంటే బాగుండవు ఉంటాను. బాగుంటుందా అంటే నేను నా ఇమేజ్ని బట్టి కూడా కొంత పర్సెంటేజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు, నన్ను కౌగిలించుకొని దయాకర్ నీ 3% నీ పర్సనల్ ఇమేజ్తో గెలిచినావు అన్నాడు. అది చాలు నాకు. అంటే ఫస్ట్ టైం గెలిచినప్పుడు అన్నాడు. సెకండ్ టైం కూడా చాలామంది పెద్ద పెద్దోళ్ళు ఎంపీ టికెట్ 2సారి ఇచ్చిన వాళ్ళు ఓడిపోయింది చాలామంది. నేను మళ్ళీ హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచిన. అంటే కాస్తో కూస్తో సిన్సియారిటీ నేను ఎట్లుంటా అంటే సెకండరీషిప్ లీడర్స్ తోటి బాగుంటా. నేను ఉద్యమకారులే కానీ సీనియర్లే కానీ పార్టీ కొత్తగా వచ్చిన వారితోటే కానీ రెస్పెక్ట్గా ఉంటా. ఏదో పదవి రాగానే వే ఆఫ్ టాకింగ్ చేంజ్ అయ్యి ఏదో ఈగోస్కు ఫీల్ అయ్యి అట్లా చేసే క్యారెక్టర్ కాదు నాది. ఏదైనా కానీ ఎక్కడన్నా ఏమైనా మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఉంటేనే వాళ్ళ దగ్గర కూర్చోబుద్ధి కాదు. బయట చాలామంది కార్యకర్తలు వెయిటింగ్లో ఉంటారు, వాళ్ళతో ఎక్కువ గడుపుతాను. అంటే నేను ఫ్రీగా ఉండడం కోసం, చిన్న వాళ్ళతోటి మంచిగా ఉండడం కోసమే నేను ఎక్కువ ఇష్టపడే వ్యక్తిని. అట్లా ఉండేది. ఆ మధ్యలో ఎలక్షన్స్లో ఏదో వేరే వాళ్ళకి ఇవ్వాలి అనే ఆలోచనతోటి కేసీఆర్ నన్ను పక్కకు పెట్టిండు. వీడు ఉంటాడులే అని అనుకున్నాడు కానీ మనంలో నమ్ముకున్న కార్యకర్తలకు మనము మర్చిపోతారు. ఇవాళ ఉన్న జనం రేపు అన్న 5 సంవత్సరాల లోపల మనం అదైపోతాం కదా. మనకు సరే నేను పార్టీకి నేనేం గెలిచి వేరే పార్టీలోకి పోతే ముఖం పట్టుకొని ఉమ్మేయాలి. కానీ మనకు టికెట్ ఇవ్వలేదు.
టికెట్ ఇవ్వకుంటే మనం ఏదో కొంత కాస్తో కూస్తో సమాజంలో వర్క్ చేసుకుంటున్నాయినా ఉండాలి అనే ఆలోచనతోటి మనం బయటకు వచ్చినమే తప్ప నేను కేసీఆర్నే కానీ పార్టీనే కానీ ఎవరిని కూడా నేను తిట్టలేదు, ఎవరిని కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా నేను డిస్కషన్ పెట్టలే. ఓకే. కాబట్టి మనము పార్టీలో తెలంగాణ రాకముందు చేసిన కార్యక్రమాలు తెలంగాణ కావాలని చేసినాం. తెలంగాణ వచ్చింది, సంక్షేమ పథకాలు ఇంప్లిమెంటేషన్ అయ్యి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఊకే కూడా పట్టుకొని ఉండవలసిన అదేం లేదు కదా. పెద్దగా నాదేమో వ్యక్తిత్వం అంటే నాదేమో పెద్ద రాజీవ్ గాంధీ ఫ్యామిలీ కాదు, కేసీఆర్ ఫ్యామిలీ కాదు. నేను చిన్న స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తను. పెద్ద పట్టుకొని వీళ్ళతోటి అది ఉండి మనకు విలువలు ఇవ్వకుండా, వ్యక్తిత్వం లేకుండా, మన పరిగణనలోకి తీసుకోకుండా పార్టీని మోయవలసిన అవసరం దయాకర్కున్నదా అని అనుకున్నాను నేను జనరల్గా, అంతే తప్ప. కానీ ఇంకా వేరేది ఏం లేదు. నేను ఎవరిని దూషించాలని కాదు, ఎవరిని వ్యతిరేకించాలని కాదు. అంటే ఇప్పుడు రాజకీయానికి మంచితనం ఒకటి ఉంటే సరిపోదు, ఎట్ ద సేమ్ టైం ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటే సరిపోదు. రాజకీయం అంటే 360 కోణాల్లో ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి అని అంటారు. సో రాజకీయ నాయకులకు ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే ప్రజల్లో మంచి పేరు ఉండాలి, ఎట్ ద సేమ్ టైం మన ప్రత్యర్థుల నుంచి, ఎట్ ద సేమ్ టైం మన పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. మరి మీ వెనకాల ఇంత జరుగుతుంది, సంథింగ్ ఏదో జరిగిందన్న ఇది ఉన్నప్పుడు దాన్ని ఏమంటారంటే కొంచెం అలర్ట్నెస్ కొంచెం మీరు మిస్ అయ్యారనొచ్చా? అయితే నాకు అది తెలియకపోవచ్చు. అంటే రాజకీయం అంటేనే ఎత్తుగడలు అంటారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. సో ఆ స్ట్రాటజీస్ అంటే నేను అట్లా అనుకోవచ్చు, కరెక్టే, అట్లా కూడా అనుకోవచ్చు. నాకు అందరికి ఉండే స్ట్రాటజీ వేరు, నాకుండే స్ట్రాటజీ వేరు. అందరిలాగా నా స్ట్రాటజీ ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ వేరు, నేను పుట్టిన వాతావరణం వేరు, నేను ఏ ఏరియాలో పుట్టినా ఎట్లా ఉన్నది నా వాతావరణాన్ని బట్టి నేను అది చేస్తా. కానీ ఇప్పుడు కేసీఆర్ గారి బిడ్డ కవితకు ఉంది, ఆమె ఎంపీగా చేసింది, నేను ఎంపీగా చేసిన. ఆమెకుండే రికార్డ్ నాకు ఉండదు కదా. వినోద్ కుమార్ సార్ ఉన్నాడు, ఆయన కూడా ఎంపీగా చేసిండు, ఆయనకుండే ఇంపార్టెన్స్ నాకు ఉండదు కదా. అట్లా నా స్థాయికి నేను ఉండాలనే ప్రయత్నం చేస్తా కానీ సేమ్ ఇప్పుడు వాళ్ళను ఇప్పుడు ఇదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి బిడ్డ వచ్చిందనుకో, మీరు రిసీవింగ్ బాగుంటుంది మీడియా వాళ్ళది కూడా. అదే సేమ్ ఎంపీని అనుకో నేను, నాకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఒక ముఖ్యమంత్రికి కూతురు, ఒక పెద్ద స్థాయిలో ఉన్నది కాబట్టి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. అదే నా ఇంపార్టెన్స్ ఎట్లుంటుందో నేను అట్లా మెదలాలనుకుంటానే తప్ప. కానీ నా ప్రయత్నంలో నేను అధిష్టానము సేమ్ ఆయనలాగా రిసీవింగ్ లేదు, వాళ్ళలాగా మాస్ లేదు అని అంటే, మాస్గా ఉంటే కూడా ఎక్కువ యాక్షన్లు చేస్తే కూడా నరాలు కట్ చేస్తారు రాజకీయంలో. వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి తప్ప. కానీ అనుకూలంగా ఉండేటోళ్ళకి కూడా కొన్నిసార్లు ర్యాష్గా ఉండేటోళ్ళకి కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతాయి, అనుకూలంగా ఉండేటోళ్ళకి కూడా యాక్సిడెంట్లు అవుతాయి. ఎందుకు అయితేనే ఉంటాయి అది క్యాజువల్గా. దీర్ఘకాలికంగా పదవులలో ఉన్నోళ్ళు ఉన్నారు, ఎంతమంది గ్యాబులు లేరు ఉన్నారు. కానీ మనం జనరల్గా నేను బేసిక్గా ఏమన్నా తప్పు చేస్తే సవరించుకోనికి ప్రయత్నం చేస్తాను, కానీ నా తప్పు దొరుకుతలేదు నాది నాకు. అంటే ఇది ఏమన్నా ఉంటే నాకు తెలియని తప్పులు ఉన్నాయి కావచ్చు, మీకు తెలియని తప్పు చెప్తున్నా నేనంటే. ఓకే. అంటే ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి మీ గత స్నేహితులతోని ఆ సాన్నిధ్యం ఎలా ఉంది ఇప్పటికీ? నేను ఎవరికి శత్రుత్వం ఉండదు, నేను ఆల్ పార్టీస్తో మంచుకుంటా. అంటే పార్టీలు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి. నేను చాలా సందర్భాల్లో వేదికల మీద కూడా చెప్పేది, నాకంటే ముందు చాలామంది ఎంపీలు ఉన్నారు, నా తర్వాత కూడా ఎంపీలు వస్తారు. ఓకే. పాలిటిక్స్లో అంతే, ఒకప్పుడు ఒకరి నడిచింది, ఒకప్పుడు నడుస్తూ ఉంటుంది, ఆ ట్రెండ్ అంతే. అట్లీస్ట్ మీరు మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదండి? అంటే కేసీఆర్ గారితో కానీ, కేటీఆర్ గారితో, హరీష్ రావు గారితో, ఎవరితో ఒక్కరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు? టికెట్ ప్రకటించిన తర్వాత మాట్లాడే ప్రయోజనం లేదు కదా. మా మీడియా భాషలో చెప్పాలంటే ఇప్పుడు పలాని పస్నూరి దయాకర్కి టికెట్ ఇవ్వలేదు, సో అలకపాన్కి ఎక్కి కూర్చున్నాడు, ఇప్పుడు ఆయన బుజ్జగించే ప్రయత్నంలో కేసీఆర్ కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు అనే వేలో మేము మాట్లాడుతుంటాం. మరి ఆ బుజ్జగిచ్చే ప్రయత్నాలు కూడా జరగలేదంటారు అక్కడ? అంటే టికెట్ ప్రకటించిన తర్వాత హరీష్ అన్న ఫోన్ చేసిండు నాకు, ఏ నిర్ణయం ఇట్లా తీసుకోక దయాకర్, మేము పార్టీ ఉన్నది, మేము గెలిపించుకుంటాం, నిన్ను కాపాడుకుంటాం అన్నాడు. కానీ 5 సంవత్సరాలు పార్టీలో, నేను 23 సంవత్సరాలు పార్టీలో పనిచేసిన, నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు ఇంపార్టెన్స్ బాగా ఇచ్చి కీలకంగా పక్కన కూర్చుండబెట్టుకొని మంత్రి పదవులు ఇచ్చి ఏదేదో ఇచ్చి ఏదో చేస్తూ అంటారు. మేము ఏదైనా ఇష్యూ ఉంటే నిన్న మొన్న వచ్చిన వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ వాళ్ళు అక్కడ అంటే మనకు నేరుగా
మన వల్ల 2 సార్లు మనము ఎంపీగా గెలిచినా కానీ నేరుగా ఒక సమస్య మీద ఒక జిల్లా పాలసీ మ్యాటర్ మీద జిల్లాలో ఏదైనా కమిటీలు పడ్డా జిల్లాలో ఏదైనా కానీ ఒక మనకు ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిని ఎంపీని ఒక కుడాది పడ్డది కమిటీస్ పడ్డప్పుడు కనీసం మన వాళ్ళ పరిగణనలో తీసుకోలే. ఒకటి మార్కెట్ కమిటీలు పడతాయి, ఏది పరిగణనలోకి తీసుకోరు. అంటే ఏది కూడా మన వాళ్ళ పరిగణనలోకి తీసుకోకపోయేది నామ మాత్ర నీకు అంటే కొంత అట్లాంటి కొన్ని ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇన్వాల్వ్మెంట్ అట్లా ఉండకపోయేది. అంటే రేపు ఉంటుంది అని కూడా నేను అనుకోలే. ఎందుకంటే అట్లా చేసే పార్టీ అంతా నాశనం అయిపోయింది. ఈ రెవెన్యూను పోలీసును అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేల విచ్చలవిడిగా చేసిండ్రు. విచ్చలవిడిగా చేసిన మనకు తెలుస్తుంది, మనం చెప్తే రిసీవ్ చేసుకునేటోళ్ళు లేరు, అర్థం కాదు. అయితే వాళ్ళ స్ట్రాటజీ ఎట్లుంటుందో కొన్ని పోతే కొన్ని వస్తే ఎట్లయినా అధికారంలోకి వస్తాంలే అనే కాన్సెప్ట్ మీద అధిష్టానం ఉన్నది కావచ్చు. ఇంకా వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ వీళ్ళంతా ఉంటాంటారు కదా, సర్వేలు గిర్వేలు అవి కరెక్ట్గా చేసుకుంటాను కావచ్చు, క్యాల్కులేషన్ చేసుకుంటాను కావచ్చు అని అనుకున్నాం. కానీ ఇంత ఫ్లాప్ అయిపోతుంది అని అనుకోలే. అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత దాదాపుగా సుదీర్ఘకాలంగా 9 ఏళ్ల పాటు తెలంగాణని వెళ్ళినటువంటి బీఆర్ఎస్ ఓటమి చెందింది అంటే ఈరోజు మరి మీలాంటి వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వకపోవటమే ఒక రీజన్ అనుకోవచ్చా? అయితే కొంత నాదాన్ని పక్కన పెట్టాను మీదనుక, అందుకే నేను మీలాంటి కొంతమందిని ఎట్లా ఉన్నదంటే ఉద్యమకారులు ఉన్నారు. మా వరంగల్ డిస్టికే ఉంది, చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. ఆ స్టూడెంట్స్ లోపలనైతే ఈ మీది కాలర్లు ఇవన్నీ బటన్స్ అన్ని తెగిపోయి ఉండేది, చినిగిపోయి ఉండే. షర్ట్ కొత్తగా ఉండేది, ఇక్కడ చినిగిపోయేది. అంటే ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు అన్నట్టు ఉద్యమకారులు. అట్లాంటి వాళ్ళకు కనీసము ఏ పదవులు లేవు, నామినేట్ పోస్టులు లేవు. నామినేట్ పోస్టులు అందరికీ రావు, పదవులు అందరికీ రావు. కనీసం గౌరవము పలకరించే వ్యక్తులు లేరు, ఉండకపోయేది. వాళ్ళు మళ్ళీ ఓట్లప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు నీకు ఏ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనీసం పిలుచుకొని కూర్చున్నబెట్టుకొని మాట్లాడుకున్నా కానీ వాళ్ళు కొంచెం పనిచేసు. వాళ్ళది ఒక పోలీస్ స్టేషన్ నడకపోయేది, ఒక రెవెన్యూ ఆఫీసులకు నడకపోయేది, ఎక్కడ కూడా త్రూ ఎమ్మెల్యేనే. కాబట్టి ఎమ్మెల్యేనే డామినేషన్ చేసేది. ఉద్యమకారులను అంటే ఓహో నీకు కాయలు కాసినాయనే ఉద్యమకారులకు అనేది, అంటే మీరు ఉద్యమకారులు కాదా అనేది. అంటే ఇట్లా అంటే డిస్కరేజ్ అయ్యేది పిల్లలు. అట్లాంటి సందర్భాలలో ఉండి ఉద్యమకారులు కొత్తగా వచ్చిన వాళ్ళు కలుపుకోలేక కొత్తగా వచ్చిన వాళ్ళకు టిక్కెట్లు ఇచ్చి ఆ ఉద్యమకారులను పక్కకు పెట్టడం వల్ల ఉద్యమకారులు కూడా పనిచేసే పరిస్థితులు లేకుండే. అట్లా సెకండ్ టైం చాలా అదైపోయింది. జనరల్గా ఏదైనా పోలీస్ స్టేషన్లో పని ఏదైనా చిన్న గొడవలు అయితే గ్రామ పార్టీ అధ్యక్షుడు సర్పంచ్ పోయి తీసుకొస్తారు పోలీస్ కేసులు. అయితే అట్లా గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచే కానీ గ్రామ పార్టీ అధ్యక్షుడు కానీ మండల పార్టీ అధ్యక్షుడు కానీ ఏది నామమాత్రమే పేర్లు, మళ్ళీ అక్కడ ఏది ఎమ్మెల్యే కొడితేనే లెక్క. అంటే ఎమ్మెల్యే కూడా వీడెందుకు పోయిండే నాకెరక లేకుండా పోలీస్ స్టేషన్కు అనే పరిస్థితి ఎమ్మెల్యే కూడా బిహేవ్ చేసేది. అట్లా ఉండు నియంత పాలన వల్ల ఎమ్మెల్యేలు చేసిన తప్పు వల్ల పార్టీకి బాగా నష్టం అయిపోయింది. ఈవెన్ నాలాంటోడే నేనే ఏ కాన్స్టిట్యూన్సీ నా కార్లో 5-6 ఎక్కాలని అంటే కూడా ఏదో ఒక కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఎక్కుతారు కదా, 7 కాన్స్టిట్యూన్సీలలో నా కార్లో ఒక 2 ఎక్కి కూర్చున్నారు అనుకో, వీడు ఏ కాన్స్టిట్యూన్సీ ఈయన ఎంపీతోటి తిరుగుతాడా అంటే వితిన్ ద పార్టీలో కూడా అట్లాంటి క్యారెక్టర్స్ ఏదైనా అంటే నాతోటి ఎవరు ఉండదు, నా ఫ్లెక్స్ పెట్టద్దు, ఫోటోలు పెట్టద్దు, నా ఫ్లెక్స్ ఎవడన్నా పెడితే ఎవడు పెట్టిండు వాడని చూసుకొని వానికి సర్పంచ్ కార్పొరేటర్ కౌన్సిలర్ అయితే కట్ చేసేది. అంటే ఇట్లాంటి బిహేవింగ్ ఎమ్మెల్యే లోపల ఏర్పడ్డది. అంటే కొంతమంది లోపల, అందరి లోపలని కాదు, అట్లా ఏర్పడి మరి ఈయనైనా మన పార్టీడే కదా కానీ అనే పరిస్థితి లేదు. అట్లా బిహేవ్ ఏర్పాటు చేసుకొని ఒక నియంత లెక్క ఉద్యమం చేసిన వాళ్ళు కాదు, జెండా పట్టిన వాళ్ళు కాదు, కేసులు అయిన వాళ్ళు కాదు, ఏది కాదు. నిజమైన ఉద్యమకారులను నిజమైన వాళ్ళని పక్కకు పెట్టి మళ్ళీ ఎవరితో అయితే మేము కొట్లాడినాం ఉద్యమ సమయంలో మళ్ళీ వాళ్ళనే అధికారం ఇస్తే వాళ్ళ దగ్గరికే చేతులు కట్టుకొని పోడు, వాళ్ళ దగ్గర ఓ రెస్పెక్ట్ లేదు, గౌరవం లేకుండా ఉండేసరికి అవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ పడ్డాయి. ఇప్పటికైనా అట్లాంటివి కొన్ని సరి చేసుకుంటే వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు సార్,
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మీరు ఏదైతే ఒక పదం యూజ్ చేశారో నియంత పాలన అని, మరి ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం మీరు మాట్లాడుతున్నారు. ప్రతిసారి కూడా ఎమ్మెల్యేలు నియంత పాలన వ్యవహరించారేమో అనే ధోరణిలో మీకు అనిపించింది. మరి ఇంత జరుగుతున్నప్పుడు ఒక ఎంపీగా మీరుండి ఎందుకు ఈ విషయాన్ని పెద్దసారి దగ్గరికి తీసుకెళ్ళి, లేదు రానున్న 2023లో మరి మనకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారేమో, కొంచెం ఈ నియంత పాలనకి కొంచెం పక్కన పెట్టేసి ప్రజా సమస్యలపై కొట్లాడదాము, ప్రజా సమస్యల్ని చూద్దాము, మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చాపకుంది నీరులా గట్టిగా వచ్చేస్తూ ఉంది, మరి వాళ్ళని తట్టుకోవాలి అని అంటే ఈ నియంత పాలనకి కొంచెం మనం అడ్డు పెట్టాలి అనే ధోరణిలో మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు? చేయలేకపోడు కాదు, మనం చెప్తే వింటారు అనుకుంటే చెప్తాం. మరి మనది పరిగణనలోకి మన తీసుకుంటారు అని అంటే చేస్తాం. అయితే అది పరిగణనలో తీసుకున్నప్పుడు చెప్పవలసిన కాడ చెప్పేది, మాట్లాడవలసిన కాడ మాట్లాడేది. కానీ అది అంటే వాళ్ళకి అనాలిసిస్ వేరే ఉంటుంది. ఇంటనా మనకు అవగాహన లేదనుకుంటారు, మాకు తెలుసు అనుకుంటారు, చెప్పేది చెప్తా ఉంటాం. కానీ వాళ్ళ అంటే అది పాలసీ మ్యాటర్లన్నీ ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ కాకపోయేది, ఇన్వాల్వ్మెంట్ చేయకపోయేది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో బొమ్మలు గీసినోడు కదా, ఏదో చిన్న కార్యకర్త కదా, చిన్న స్థాయిని మేము పెద్ద స్థాయికి తీసుకొచ్చుకున్నాం. కానీ వీనికి బేసికల్ నాలెడ్జ్ ఉన్నదో లేదో పెద్ద పరిగణనలోకి ఏం అవసరం లేదా అనే కాన్సెప్ట్ మీద ఉండేది తప్ప. కానీ అంటే అతి రెస్పెక్టు, అతి గౌరవం ఇవ్వడం వల్ల కూడా కొంత వాళ్ళు మన వాళ్ళు అండర్ ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. ఇప్పుడు బొమ్మలు గీసేవాడికి మనం అవకాశం ఇచ్చామనేది సరే ఒప్పుకుందాం అక్కడి వరకు. కానీ బొమ్మలు గీసేవాడికి ప్రజలు 2 సార్లు పట్టం కట్టారు, సింపుల్గా కట్టలేదు, భారీ మెజారిటీతో కట్టారు. మరి ఈ అంశం వాళ్ళకి ఎందుకు కనిపించలేదు అంటారు? అంటే పాలిటిక్స్ లాగా కొన్ని ఉంటాయి, అంటే మనమే ప్రధానం కాదు కదా. 2 సార్లు వీనికి ఇచ్చినాంలే, 2 times ఇచ్చినాం, ఇంకొకటి వీడు పోతానంటాడు, వీడు కిరికిరి పెడతాడు, ఏదోలే ఊకుంచుకుందాము అదని, అంటే అట్లా కూడా ఉండొచ్చు పాలిటిక్స్లోనే అనేది. కానీ నువ్వు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, కానీ నన్ను మాత్రం కవర్ చేసుకోవాల్సిన, కాపాడుకోవాల్సిన అవసరం పార్టీకి ఉండాలి కదా, ఉండాలి కంపల్సరీ. నీకు ఎందుకు కారణం ఇస్తలేను, నువ్వు కొంచెం ఓపిక పట్టు, లేకుంటే పార్టీ ఇట్లున్నది అని అంటే మనం ఒక మాట చెప్తే మనం ఏది చాలా ఇంటర్వ్యూలో నేను చెప్పిన, ఒక ఎమ్మెల్యేకు అందుబాటులో ఉండే కార్యకర్తగా ఉందామని వచ్చిన అని చెప్పిన, నేను ఎన్నోసార్లు చెప్పిన. నేను అట్లా చెప్పినోడిని నేను బయటికి పోదునా అంటే కనీసము అది చేయలేదు అంతే. అట్లా చేయడం వల్ల సర్లే 23 సంవత్సరాలు సర్వీస్ చేసిన పార్టీకి నాకు కూడా మేము తక్కువ చేయలేదు, 2 సార్లు వాళ్ళు గెలిపించిందిలే, సరే నన్ను నమ్ముకున్న వాళ్ళతో కూడా నేను పనిచేయాలి కదా అనే కాన్సెప్ట్ మీద నేను చేస్తాను తప్ప. కానీ అంతే, నేను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీని వాళ్ళనే ఎవరిని కూడా నేను డిస్కషన్ పెట్టలే. అంటే నాకు పర్సనల్గా అంటే లైక్ ఈ టికెట్ల ఇష్యూ జరిగినప్పుడు నేను చూసినప్పుడు సోషల్ మీడియాలో, అరే 2 సార్లు ప్రజల మనసులో కావాలని అంత మెజార్టీతో గెలిపించిన ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వలేదా, ఎందుకు ఇవ్వలేదు అనే కోణంలో ఒక సైడ్ ఆలోచించి మేబీ రాజకీయ సమీకరణాలు వాళ్ళకు ఉండొచ్చేమో అన్న వేలో నాకు అనిపించింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కదా మీరు, ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీలో కానీ ఆ ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది ఇప్పుడు? యాక్చువల్గా నేను కాంగ్రెస్లో ఏం పదవి తీసుకోలేదు, పార్టీ తరఫున అయితే కొనసాగుతున్నా, పదవి తీసుకోలేదు. ఏదన్నా అకేషన్ ఉంటే పార్టీలో ఏమన్నా చిన్న కార్యక్రమాలు అట్లాంటివి అయితే ఏదన్నా పార్టీ లైన్లో ఏమైనా ఉంటే పోయి వస్తున్నా, ఏదన్నా కలవలసి ఉంటే కలుస్తాను తప్ప. కానీ అంటే పార్టీలో మనకు ఏమన్నా పని చేసే అవకాశం ఏదన్నా బాధ్యతలు ఇస్తే పని చేస్తాము. ఇప్పుడంతా సంక్షేమ పథకాలు ఇవి పార్టీ కొత్తగా ఎన్ని రోజులు గ్యాప్ ఉండి వచ్చేసింది కదా, వాళ్ళే స్పీడ్గా చేస్తాను పని. మనం ఏదన్నా అవసరం ఉన్నప్పుడు పిలుస్తా అంటే పోతున్నాం, పిలిచిన కాడికి పోతున్నాం, వస్తున్నాం అంతే తప్ప. కానీ మనం కూడా ఆవేశపడి తిరిగే పరిస్థితి లేదు కదా. కొత్త పార్టీ మనకు అది కొత్త పార్టీ కాబట్టి ఏదన్నా అవకాశం ఏమన్నా అవసరాలు ఉంటే ఏదైనా మీటింగ్స్, సీఎం మీటింగ్స్ అవి అయితే పిలుస్తానులో దానికి అటెండ్ అవుతున్నాం, వస్తున్నాం అంతే తప్ప. కానీ ఇంకా పర్సనల్గా వీళ్ళ రిసీవింగ్ ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? ఇంకా కాంగ్రెస్ అంటే పెద్ద సముద్రము, జనరల్గా నేషనల్ పార్టీ అంటే మనకు జనరల్గా ఇది నాకు బేసికల్గా ఏంటంటే నాకు చిన్నప్పటికాంచి రేవంత్ రెడ్డి గారు తెలిసిన వ్యక్తి. ఆయన బేసికల్గా ఆయన ఆర్టిస్టు, ఆయన నారాయణగూడ ప్రింటింగ్ ప్రెస్ ఉండే, నేను హ్యాబిట్స్లో ఉండేది, అంటే అట్లా తెలిసిన వ్యక్తి. సరే కాస్త కూస్తో మనం సర్వీస్ చేయొచ్చు. నేను ఎంపీగా కూడా ఇద్దరం కలిసి 5 years చేసినాం. నన్ను పేరు పెట్టి పిలిచే వ్యక్తి. సర్లే 23 years అంటే పని చేసిన కదా, నాకు తెలిసిన మిత్రుడు,
నాకు తెలిసిన ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనే ఫోన్ చేసి మాట్లాడితే ఓకే అదని మామూలుగా సరే సర్వీస్ చేద్దాంలే అనే ఆలోచన అది ఉండే, అట్లా వచ్చేసిన పార్టీలకు. ఇటీవల కాలంలో అంటే లేటెస్ట్గా ఒక 4-5 రోజుల నుంచి చూసుకుంటే మీ పేరు బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. మరి ఏంటా అంశం అని చూసుకుంటే తెలంగాణ తల్లి యొక్క రూపం మార్పు అనేది. సో మరి మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి తెలంగాణ తల్లి యొక్క రూపశిల్పి ఎవరు అని అంటే మీ పేరు చెప్తారు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతకి అప్పటి తెలంగాణ తల్లికి కొంచెం రాజసం ఉట్టిపడతా అనేలా ఉంది అనే వేలో మాట్లాడేసి ఇప్పుడు విగ్రహం మార్పు అనేది జరిగింది, అంటే రూపం మార్పు జరిగింది. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అంటే జనరల్గా ఏంటంటే అప్పుడు ఉద్యమ సమయంలో అప్పుడు ఏముండే, తెలుగు తల్లి అని ఒకటి ఉండే. తెలుగు తల్లిని విడదీస్తారా అని కొంతమంది ఆ ఉద్యమ సమయంలో ఏది ఆంధ్ర తెలంగాణ విడిపోతుందా, ఒక తెలుగు తల్లిని విడదీస్తారా, ఎంత పాపము అది ఇదని కొంచెము ఆంధ్ర కొంచెం సమైక్య ఆంధ్ర కోరుకునే వాళ్ళు అప్పుడు ఆ నినాదం ఉండే. అంటే మనం ఒక పని చేద్దాము అని కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ తల్లిని ఒక రూపొందించుకుంది, మనం ఒక తల్లిని పూజించుకుందాము, ఆ తల్లి రూపం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, తెలంగాణ పరిస్థితి ఏంటిది, తెలంగాణ గొప్పతనాలను చూపించాలంటే ఎట్లుంటే ఉండాలి అనేది అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమకారుడు కాబట్టి అందరినీ కవులను కళాకారులను పిలుచుకొని వాళ్ళ అడ్వైజ్లు సూచనలు తీసుకొని అది ఆ బొమ్మను వేయించడం జరిగింది. దాన్ని విగ్రహం చేసే అవకాశం, నేను పార్టీలో పనిచేస్తాను కాబట్టి నాకు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ నాకు అది చేసే అవకాశము అప్పుడు కేసీఆర్ గారు కల్పించిండు. నేను అది అదృష్టంగా భావించిన. అది స్టాచ్యూస్ ఆయన చెప్పిన విధంగా మనకు చేసినాం అంతే. ఇక ఇప్పుడు స్టాచ్యూస్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఇంట్రెస్ట్ ఏంటంటే అదంతా దొరతనము, అది గడీలలాగా ఆ కిరీటాలు మామూలు సామాన్యమైన మహిళ తల్లులు గిట్లుంటారా, కిరీటం పెట్టుకొని ఉంటారా, ఒక సామాన్యంగా ఉండాలి, ఆ కిరీటం అవన్నీ లేకుండా మంచిగా అందుబాటులో ఉండేటట్టు ఉండాలి అనేది ఈ కాన్సెప్టు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇట్లుంటే బాగుంటుందని వీళ్ళు ఇంట్రెస్ట్గా వీళ్ళు ఇట్లా చేసిండు, వాళ్ళు అట్లా చేసిండు అంతే తప్ప. కానీ మనం ఇది కరెక్టా అది కరెక్టా అంటే ఎవరికి వాళ్ళే కరెక్ట్ అనుకుంటారు జనరల్గా. ఇప్పుడు నేను ఒక బేసికల్గా ఆర్టిస్ట్గా మనం పనిచేసినవే తప్ప, కానీ వాళ్ళ భావాలు మాత్రం ఇద్దరి భావాలు వేరు వేరు ఉన్నాయి కాబట్టి అట్లా చేసుకున్నారు. అంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఈ రూపం చేస్తున్నప్పుడు ఇప్పుడు రమణ గారు సంథింగ్ ఎవరు దీని రూపశిల్పి కదా, రమణారెడ్డి గారు. సో మరి ఇప్పుడు అంటే మీ రమణారెడ్డి నాకు దోస్తే, అంటే సజెషన్స్ తీసుకోవడం కానీ జరిగే ముందే మీ వరకు వచ్చినాయి? అంటే మేము మాట్లాడుకుంటాం, ఎప్పటికి కలుసుకుంటాం రమణారెడ్డి నేను. అది యాక్చువల్గా అది బొమ్మ గీసిన గంగాధరే కానీ అందరం కలుసుకుంటాం. ఆయన మా గురువు, ఇప్పుడు ఆయన వీసేయండు. మేమంతా ఇక అంటే ఒక్క ఫ్యామిలీ అన్నట్టే కదా ఆ చిత్రకారులదంతా. అట్లా రమణారెడ్డి మేము అందరం కలిసే డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అంతే. ఎస్. సో ఇప్పుడు తెలంగాణకి సంబంధించి రాజకీయాలు చూసుకుంటే రకరకాలుగా వినిపిస్తూ ఉంటాయి. అంటే ప్రత్యర్థులుగా ఉన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా విమర్శించాలి కాబట్టి విమర్శిస్తూనే ఉంటారు, ఏదో ఒక రకంగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూనే ఉంటారు. మరి ఇప్పుడు మీరు చూసుకుంటే హైడ్రా అంశం అవ్వచ్చు, లేకపోతే మూసీ నదికి సంబంధించిన అంశం అవ్వచ్చు, అంటే వీటన్నిటి మీద అసలు ఏంటి మీ కామెంట్? మరి ఇప్పుడు హైడ్రా అనేది వితౌట్ పర్మిషన్ తోటి ఉన్నాయి, నాలాలు ఇవన్నీ వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతున్నాయి కదా. ఆయన ప్రయత్నము అవన్నీ చేసిండు, కొన్ని టెక్నికల్గా ప్రాబ్లమ్స్ వచ్చి ప్రజల వ్యతిరేకత వచ్చి ఆపేసిండ్రు. అంటే ఏదన్నా ఒక పని చేయాలంటే కొంత నష్టము లాభము ఉంటుంది కదా. కాబట్టి ఇది హైడ్రా పేరు మీద అదే కట్టిన బిల్డింగ్స్, కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోతుంటే మనకు కూడా బాధ అయిందిలే. కానీ ఈయన ప్రయత్నం ఏంటంటే ఎక్కడ కూడా ఒక నిజాయితీగా ఒక స్వచ్ఛంగా మంచి ల్యాండ్ మీద కట్టుకోవాలి, లేకుంటే ఈ వర్షాలు వచ్చినప్పుడు మనకు అన్నీ నిండిపోతున్నాయి. ఆయన ఒక ప్రయత్నం చేసిండు, కానీ కొంతమంది దానికి వ్యతిరేకం చెప్పేసరికి కొంత మధ్యలో డ్రాప్ అవుట్ చేసిండు. అంటే మంచిది కాదా అని అంటే ఆయన చేసేది మంచి పనే కదా. అది కాకుంటే ఒక సామాన్యమైన వాళ్ళ మళ్ళీ ఈ నాలాల మూసీ నది లేదా అవి కూలగొట్టడం, ఇవన్నీ కూడా జనరల్గా ఒక మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇవ్వాలి, ఒక అది చేయాలి అనే ఆలోచన రేవంత్ రెడ్డి గారిది. మేము కట్టుకున్న 10 సంవత్సరాల క్రితం కట్టుకున్నాం, ఈరోజు కూలగొడతాంలా అని కొంచెం పబ్లిక్ వ్యతిరేకత ఉంటుంది. మంచి చేద్దామనే ప్రయత్నం మాత్రం
రేవంత్ రెడ్డి గారు చేస్తాను. అది కంపల్సరీ అది ఎప్పుడైనా మంచి నీళ్లు కావాలి, మంచి గాలి కావాలి, మంచి వాతావరణం కావాలి, మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అనేది ఎవరికైనా మనకు కావాలని కోరుకునేది అదే. అది ముఖ్యమంత్రి గారు ఆ చేసే ప్రయత్నం చేసిండ్రు. ప్రయత్నం చేస్తా అంటే కొంతమందికి నష్టం అవుతుంది, మరి నష్టమైనప్పుడు భరించాలి. ఇక బాగా వ్యతిరేకత ఏర్పడుతుంది, ఇక అంత వ్యతిరేకత గొడవలు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి కొన్ని రోజులు వాయిదేసినట్టున్నది. అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఏవైనా ఉన్నాయంటే, కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతసేపటికి కూడా బీఆర్ఎస్కి సంబంధించి నేతల్ని కానీ కార్యకర్తలను కానీ దూషించే పనిలోనే ఉన్నారు. ఎంతసేపటికి కేటీఆర్ని ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ మూసేద్దామా, జాన్వాడ అంటారు, ఫోన్ ట్యాపింగ్ అంటారు, డ్రగ్స్ అంటారు. ఇలాంటి అంశాల్లో మా మీద చూపిస్తున్నటువంటి ఈ కాన్సన్ట్రేషన్ ఏదో కొంచెం ప్రజా సమస్యల మీద పెట్టండి, మీరు ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో వాటి మీద పెట్టండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు ఏం చెప్తారు ఇప్పుడు అసలు? అంటే ఏదైనా పర్మిషన్ లేకుండా కట్టుకోవడం తప్పే కదా, జన్వాడ అయినా ఏదైనా. అది తీయడమే తప్ప అది తీయొద్దా అంటే ఇక ఇవన్నీ కామన్. ఇది డిస్కషన్లో వాళ్ళు వీళ్ళు అనడం, వీళ్ళు వాళ్ళు అనడం అది కామన్. అది నువ్వు జన్వాడలో పర్మిషన్తో కట్టినావా కట్టలేదో గది చెప్పాలి, కానీ వీటి మీద ఎందుకు చేస్తానో అని చెప్పడం ఎందుకు? అది కట్టింది విత్ పర్మిషన్ అయినదా కాదా, కిరాయిదా అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకుంటే ఆయన ఒక్కటే కాదు కదా, చాలామంది వచ్చినాయి, దాంట్లో అది కూడా వచ్చింది. అంతేగాని దాన్ని అయితే నా ఉద్దేశంలో ఈ పాలిటిక్స్ అన్నప్పుడు ఒకరినొకరు విమర్శిస్తూ అంటారు కదా కామన్గా. ఈ చిన్న చిన్న విమర్శనలు కూడా పెద్ద పరిగణలోకి తీసుకోవద్దు. మరి రానున్న రోజుల్లో కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతారని డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు. మరి నిజంగానే అరెస్ట్ అవుతారంటారా? అది అంత పాలసీ మ్యాటర్. అంత దూరం నేను వెళ్ళిపోను, అంత దూరం అంత దగ్గరలో ఉండా స్టేట్ కమిటీకి కానీ పాలసీ మ్యాటర్లలో మన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు కదా. నేను కూడా ప్రేక్షకులాగా చూసుడే ఉంటుంది అంతే తప్ప. కానీ అది కూలగొట్టుడా లేకుంటే ఆయనను అరెస్ట్ చేస్తారా, జైలుకి పోతారా అని అంటే ఆ పాలసీ మ్యాటర్లు ఏమున్నదో మనకు తెలియదు. జస్ట్ టీవీలలో చూసిన తర్వాత మనం డిస్కస్ చేసుకోవడమే తప్ప. ఇప్పుడు అన్నీ నేనేమో బీఆర్ఎస్లో ఇన్ని రోజులు ఉండి కాంగ్రెస్లోకి వచ్చినండి. నేను కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉంటాయి నాకు ఉంటుంది, మనం ఎక్కువ మాట్లాడేటట్టు కూడా ఉండదు. వీడు వచ్చి బాగా మాట్లాడుతాను ఏందిరా అని అనుకుంటారు, మాట్లాడకుంటే మాట్లాడతలేడురా అని అనుకుంటారు. నాకు అదే మైనస్ అయింది కావచ్చు, ఎక్కువ మాట్లాడకపోవడం కూడా మైనస్ అయింది కావచ్చు. చెప్తున్నా ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏదడిగినా కూడా రాజకీయ సమీకరణాలు అంటారు, రాజకీయ పాలసీలు అంటారు, వాటికి నేను దూరంగా ఉంటాను అని అంటారు. మరి మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు వీటన్నిటిలో యాక్టివ్గా ఉంటేనే కదా ఎప్పటికీ ఆ లైవ్లో ఉండేది. మీరు కూడా పబ్లిక్లో ఉంటా. నేను ఈ తెలంగాణలో ఒక్కటి కూడా ఎంపీ గెలవలే. నేనంటే నాకు ఖచ్చితంగా వరంగల్ నాకు ఇస్తే 100% గెలుస్తాను, 100% గెలుస్తాను. నేను పబ్లిక్లో ఉంటా. పబ్లిక్లో ఉంటా. ఏమంటారు చూసినా, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెత్ అన్నట్టు పబ్లిక్లో నాకు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీరు పబ్లిక్లో ఉంటే సరిపోదు కదా, పబ్లిక్ యొక్క సమస్యల మీద కొట్లాడేది ఎవరితోని? మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచే కదా రావాల్సింది మనకి నిధులు. యాక్చువల్గా నేను ఏమనుకుంటా అంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేది ఏంటంటే పబ్లిక్లో మంచిగా ఉండాలనే ప్రయత్నం చేసినా కానీ అధిష్టానంతో ఇబ్బంది లేకుండా ఉండి పబ్లిక్లో బాగుండాలని ప్రయత్నం చేసిన. కొట్లాడి వీర లెవెల్లో తిట్టేటోళ్ళు కూడా ఉంటారు, కొట్లాడేటోళ్ళు కూడా అవసరమే పార్టీకి. తిట్టేటోడు వాళ్ళందరూ అవసరమే, కానీ నా స్టైల్ అది కాదు. అంటే నా పద్ధతి అది కాదు. నేను సౌమ్యంగా పోవాలనే కాన్సెప్ట్ ఉంటుంది. టికెట్ ఇస్తే గెలవాలి, ఎట్లా గెలవాలనే టార్గెట్. ఓన్లీ ఎలక్షన్లు అప్పుడే నేను వినయం నక్క తెలివితేటలేమో అజ్జయ్య. నా లైఫ్ స్టైలే అంత పద్ధతిగా ఉండాలి. అదే ఎలక్షన్లు వచ్చినప్పుడే వంగి దండం పెడితే కూడా ఎవడు స్వీకరించాడు. ఎప్పటికొక్కటే తిరిగా ఉండాలని అనుకుంటా, టికెట్ ఇస్తే గెలవాలనుకుంటా, పబ్లిక్లో ఉండాలనుకుంటా. నాకు పవర్స్ ఇవ్వలేదు కాబట్టి మనం పవర్స్ ఇచ్చినట్టు అది చేసుకోలేదు. ఎమ్మెల్యేలకు పవర్ ఇచ్చింది. ఎంపీ అంటే తండ్రి పాత్ర లాగా ఒక గెస్ట్ రోల్, సినిమాల గెస్ట్ రోల్ ఎట్లనో తండ్రి పాత్ర ఎట్లనో అట్లా ఎంపీది ఆటలు కూడా నడవాయి. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, మనది ప్రాంతీయ పార్టీ. అక్కడ ఏం నడుస్తుంది, మనం ఏది అయినా కానీ ఏది పెట్టినా ఫైల్ కదలది. వాళ్ళకి ఇష్టమైతేనే అది చేస్తారు. ఏదో మనం చెప్పుకోవడం కోసం ఉత్తుతాయి మనం మీడియా ముందట ఏదో మాట్లాడుతుంటాం, కానీ అక్కడ జరిగే మ్యాటర్లు అవి పాలసీ మ్యాటర్లు అవి అంతే తప్ప. కానీ మనం కేంద్రంలో అధికారంలో ఏమో ఏది లేదు. ఏదైనా ఉండి రిప్రజెంటేషన్ ఇచ్చి ఒక గొడవ చేయమంటే చేస్తాం, పార్లమెంట్లో లొల్లి పెట్టమంటే పెడతాం, అది చేస్తాం. కానీ తెలంగాణ వాయిస్ మీద చాలాసార్లు గొడవలు లొల్లులు అవుతా అంటే మనం అది చేసేది తప్ప. కానీ
అది వాళ్ళు మనం చెప్పిన మ్యాటర్ను వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారా? చేయరు కదా. అండ్ ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఇద్దరు కూడా ఢిల్లీ వెళ్ళారు. అది కూడా తెలంగాణలో రానున్న రోజుల్లో క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. మరి ఆశావాహులు కూడా రెడీగా ఉన్నారు అనేది తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణలో ఒక 3-4 ఛాన్స్ దక్కే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది. మరి ఈ ఆశావాహుల్లో దయాకర్ ఉన్నారా అంటే ఏం చెప్తారు? నేను అనుకుంటే జనరల్గా పార్టీకి ఎవరైతే అవసరమో, పార్టీకి ఎవరి సర్వీస్ అయితే అవసరమో వాళ్ళకి ఇస్తారు. ఒకవేళ ఉంటే అదృష్టమే, మనం లేకున్నా కానీ మనం బాధపడేది ఏం లేదు. జనరల్గా అంటే సర్వీస్ చేయాలి కమ్యూనిటీ నుండే, లేకుంటే కావాలని అంటే ఏమైనా అవకాశం ఉండేది ఉంటే మనకి ఇస్తారు, లేకుంటే ఇయ్యకపోవచ్చు అంతే తప్ప. కానీ మన దాంట్లో ఆశావాదులలో నేనున్నా అని కాదు, కానీ నా సేవలు నా సర్వీస్ ఏమైనా తీసుకుందాం అనుకుంటే ఇస్తారని అనుకుంటాను. ఓకే సార్, మీరు చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్కి మీరు సరే మీరు దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా అల్టిమేట్గా మీరు గతంలో ప్రజాప్రతినిధులుగా చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్లో ఏంటంటే ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి గారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనేది ఒకటి వినిపిస్తుంది. ఈ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్లే కాంగ్రెస్లో అంతర్గత పోర్లు ఉన్నాయనేది ఇంకోటి వినిపిస్తుంది. అంటే మీరు పార్టీకి దగ్గరగా ఉన్నా దూరంగా ఉన్నా వాటి గురించి కొంచెం ఐడియా ఉంటుంది కదా, నిజంగా ఇవి జరుగుతున్నాయంటారా? యాక్చువల్గా ఎప్పుడైనా కానీ తెలంగాణ అంటే రెడ్డిలది. ఎప్పుడు చూడు నువ్వు రెడ్డి ఎమ్మెల్యేలను చూసుకో, మెజార్టీ ఉంటారు. ఇప్పుడు కాదు, నీకు మనకు స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి మెజార్టీ పీపుల్స్ ఎమ్మెల్యేస్ ఉండు అంటే రెడ్డిసే. రెడ్డిస్ తర్వాత అంటే ఓసీలలో బ్రాహ్మణ్సో వెల్మాసో ఇవే కదా డామినేట్. తర్వాత బీసీలు వస్తారు, ఇక రిజర్వ్డ్ కాడ కంపల్సరీ ఎస్సీలు వస్తారు. ఓకే, అంతే కదా. అంటే రెడ్డి ఇప్పుడు ఒక కొత్తగా అనేది ఏమి కాదు. కొన్ని ఎట్లుంటుందంటే ఒక విలేజ్లో 2 ఇండ్లు ఉంటాయి రెడ్డిసి, ఆడ సర్పంచ్ అయితే మళ్ళీ రెడ్డిసే అవుతారు. ఎందుకు అవుతారు అని అంటే అక్కడ కొంచెము ఆ రెడ్డి అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఓకే, ఒక రెడ్డి అంటే పక్కకు ఒక డిగ్రీ లాంటిది. రెడ్డి అనగానే మా దగ్గర ఒక విలేజ్ ఉన్నది, 4 ఇండ్లు ఉంటాయి. ఒక ఆయన బీజేపీ ఉంటాడు, ఒక ఆయన కాంగ్రెస్ ఉంటాడు, ఒక ఆయన బీఆర్ఎస్ ఉంటాడు, ఇంకో పార్టీ ఉంటాడు. ఎవరు నిలబడ్డా ఈ 4 ఇండ్ల రెడ్డిస్లకి వెళ్ళి నిలబడతారు. వాళ్ళు ఈయన సర్పంచ్ అవుతారు, ఒకసారి ఆయన సర్పంచ్ అవుతారు, ఒకసారి ఆయన పార్టీలు వేరు. అంటే ఎట్లుంటుందంటే ఏదో ఒక ఇప్పుడు కాదు తరతరాల నుంచి వస్తుంది కాబట్టి కొంత రెడ్డి అనగానే ఏముంటుందంటే ఒక డిగ్రీ లాగా ఓకే, విలేజ్లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు అట్లా ఉంటారు. అట్లా ఆ రెడ్డిది నడుస్తుంది. ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డి రావంగానే కాదు, గతంలో కూడా రెడ్డిస్తుండేది, ఇప్పుడు కూడా రెడ్డిస్తున్నది. అండ్ ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారి దగ్గర సంబంధించి మరో అంశం అంటే ఆయన దగ్గర వస్తున్నటువంటి ఆరోపణలు, ఆయన మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి. తెలుగు ఇండస్ట్రీ అంటే మనకి హైదరాబాద్లో ఎక్కువ ఉండింది. సో మరి గతంలో నాగార్జున అంశం అవ్వచ్చు, లేకపోతే మోహన్ బాబు గారి అంశం అవ్వచ్చు, ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్కి సంబంధించిన అంశం అవ్వచ్చు, ఇలా ప్రతి అంశంలో కూడా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి గారు కొంచెం ఆ ధోరణి చూపిస్తున్నారు. బికాజ్ హోంశాఖ ఆయన చేతుల్లోనే ఉంది, ప్రతిదీ కూడా వీళ్ళకి సంబంధించిన అంశం పోలీస్ వ్యవస్థతో ముడిపడి ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ కానీ, లేకపోతే ఇప్పుడు మోహన్ బాబు మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించిన అంశం కానీ. సో మరి ఆయన్ని సీఎంగా వీళ్ళు గుర్తించట్లేదు ఇంకా కూడా, అందుకనే ఆయన ఇలా చేస్తున్నారు అనేది ఒకటి ఆరోపణగా ఉందన్నమాట. అట్లా ఉండదులే, అట్లా ఉండదు. కానీ సినిమా యాక్టర్లతో పెద్ద ఉపయోగం ఉండదు సమాజానికి, దేశానికి. వాళ్ళకు ఉపయోగం ఏంది, వాళ్ళు చేసే సామాజిక సేవలు ఏంది, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కనీసం ఒక వ్యక్తి ఒక బీదంతో కూర్చొని మాట్లాడే క్యారెక్టర్స్ ఉంటాయా సినిమా హీరోలు? అసలు వాళ్ళు ఇంటికి పోతారు, రిసీవ్ చేసుకుంటారా? నువ్వు ఎమ్మెల్యే దగ్గర ఇవ్వు, ఒక మంత్రి దగ్గర పో, కూర్చుండబెట్టి టీ తాగిపించి మాట్లాడి అది చేస్తూ ఉంటారు. హీరోల వల్ల వాళ్ళకు ఉపయోగం ఉండే సంస్కారం లేని వాళ్ళు చాలామంది ఉంటారు, పద్ధతిగా లేకుండా. ఉత్తగా పోతే కూడా కొట్టే క్యారెక్టర్ ఉండేటోళ్ళు ఉంటారు, సెల్ ఫోన్ గుంజుకొని ఇసిరి కొట్టేటోళ్ళు ఉంటారు. అంటే ఇట్లాంటివి చాలా మనం సినిమా ఫీల్డ్ వాళ్ళ దగ్గర చూస్తాను. అంటే అది నాకు కరెక్ట్ అనిపించేది. వాళ్ళు హీరోలు, వాళ్ళు ఎట్లా హీరోలో ఏందో అంతా పిచ్చి జనాలు, అదంతా నాకు కరెక్ట్గా అనిపించేది. వాళ్ళ ఉపయోగం సమాజానికి, దేశానికి ఏం ఉపయోగం? వాళ్ళ ఎవరిని ఉద్ధరించిండ్రు, ఎవరిని అది చేస్తారు, వాళ్ళు ఎవరికి హెల్ప్ చేస్తారు? వాళ్ళ యాటిట్యూడ్ ఏంది? పొద్దున్న లేచిందంటే సాయంత్రం వరకు వాళ్ళు బిహేవ్ ఎట్లా చేస్తారు, మీటింగ్లలో కూర్చుంటే ఎట్లా చేస్తారు, సినిమా ఫంక్షన్ ఎట్లా చేస్తారు? వాళ్ళంతా నా పర్సనల్ది అది. ఆయనకు కూడా అట్లా పర్సనల్గా ఉండొచ్చు, పెద్ద
సినిమా యాక్టర్లు అంటే ఏ ఒక క్రేజీ ఉన్నోళ్ళు కానీ వాడు పక్క వాని అభిమాని అన్న వాడు రిసీవ్ చేసుకుంటాడా? చేసుకోడు. వాడు అభిమాని పోయి ఫోటో దిగితే సెల్ ఫోన్ ఇసిరి కొట్టినోడు ఉన్నాడు హీరోలు. అంటే నాకైతే వాళ్ళ యాటిట్యూడ్ అంతా నాకు నచ్చవు. హీరోలు వాడి దేశానికి సమాజానికి ఏం ఉపయోగం లేదు వాళ్ళ వల్ల. అంటే ఈ కోట్ల కోట్లు కోట్ల కోట్లు వందల కోట్లు అట ఇవన్నీ ఆడ ఎవరికి ఉపయోగం? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే ఇటీవల కాలంలో పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్ ఒక స్టేజ్ మీద మాట్లాడినప్పుడు ఆయన మధ్యలో కొంచెం రేవంత్ రెడ్డి గారి పేరు మిస్ అయ్యి కొంచెం మంచినీళ్ళు అయిన తర్వాత ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో మాట్లాడతారు జనరల్గా, గుర్తాన్ని కావచ్చు, మిస్ కూడా రెస్పాండ్ అయ్యారు. మిస్ కూడా కావచ్చు, మాట్లాడాలనుకునే మాట్లాడినా అని కూడా అనుకోవచ్చు. ఆయన పెద్ద స్టేజ్ పొలిటికల్ కాదు కదా. ఆయన పేరేం పేరు? అల్లు అర్జున్. ఆయన పొలిటికల్ కాదు, ఏదో సినిమా వాళ్ళ పేర్లు అంటే తెలుసుకుంటారు. ఇప్పుడు నా సినిమా వాళ్ళ పేరు చెప్పంటే నేను కూడా చెప్పలేను, పొలిటికల్ వాళ్ళే నేను చెప్తా. అయినా కొంత అంటే అది కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి మీద ఎందుకు కోపం ఆయనకి ఎందుకు ఉంటుంది? రేవంత్ రెడ్డి గారి మీద కాదు, అంటే కేటీఆర్ కూడా ఒక వ్యాఖ్యలు చేశారని. కేటీఆర్ గారు కూడా ఎలా అంటే, చూసావా కనీసం నువ్వు సీఎం అని కూడా జనాలకి గుర్తు లేదు అనే వేలో ఆయన మాట్లాడారు అనే విధంగా సోషల్ మీడియా వచ్చాయి కొన్ని కామెంట్లు. సో దాన్ని ఉద్దేశించి నేను మిమ్మల్ని అడిగాను అనమాట ఈ ప్రశ్న. ఓకే. జనరల్గా ఇక విమర్శలు ఒక మాటను కూడా ఆపి కట్ చేసి పేస్ట్ చేసుడు ఇవన్నీ అవుతున్నాయి కదా. ఎక్కడి వరకు అవసరమో ఆడి వరకు కట్ చేసి అది అవుతున్నాయి. నేను విమర్శించాలని అసలు ఈయన విమర్శించింది తెలియదు, అది అన్ని కట్ ఫేస్టులు చేస్తాను అంతా. అవేనా సిల్లి విషయాలు, ఇవన్నీ పెద్ద పరిగణనలు తీసుకోవద్దు. ఇదంతా సమాజం ఎటుపోతుంది ఏం చేయాలని. కానీ సినిమా యాక్టర్లతోటి వీటితో పెద్ద టైంపాస్కి ఏదో అది మన రీల్స్ చూడడానికే ఉపయోగం, కానీ వాటి వల్ల ఏం ఉపయోగం లేదని అయితే నేను అనుకుంటాను. ఎస్ సార్, త్రూ మా ఛానల్ ద్వారా ఫైనల్గా చెప్పండి, రానున్న రోజుల్లో దయాకర్ గారిని మళ్ళీ ప్రజాప్రతినిధులుగా మేము ఎప్పుడు చూడాలి, ప్రజలకి ఎప్పటికీ అందుబాటులో ఉంటారు అంటే ప్రజా సమస్యలపైన అటు అసెంబ్లీలో కానీ పోనీ పార్లమెంట్లో కానీ మళ్ళీ ఎప్పుడు మీకు గలం విప్పుతారనేది వినిపిస్తున్నటువంటి ప్రశ్న. మరి దీన్ని మేము ఏ విధంగా చూడవచ్చు? అసలు దీనిపై మీ కామెంట్ ఏంటి? అసలు కంపల్సరీ వస్తా, కంపల్సరీ ఉంటా, ప్రజాప్రతినిధిగా ఉంటా. ఎట్లాగా 5 సంవత్సరాలు కావాల్సిందే కదా. పబ్లిక్ సర్వీస్ చేస్తా అంటే ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనం ఏదో ఒక సర్వీస్ ఎవరికి కలవడమో, ఏదో చావులకు బతుకులకు ఏదో పోవడమో కంపల్సరీ అయితేనే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఏం లేవు కదా. ఏదో ఒక సేవలు మాత్రం ఉంటాయి. ఏ పదవి వచ్చినా స్వీకరించుకుంటా, పార్టీలో కమిట్మెంట్గా చేసుకుంటూ ఉండి పార్టీని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాను. నాకు పార్టీ అవకాశం ఏమన్నా ఇస్తే నేను సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ సార్.